రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడను బెగ్గర్స్ ఫ్రీ బెగ్గింగ్ ఫ్రీగా చేయడానికి పోలీసులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. భీమేశ్వర్ సదల్లో బెగ్గర్స్ ట్రాన్స్జెండర్లకు అడిషనల్ ఎస్పీ చంద్రయ్య కౌన్సిలింగ్ నిర్వహించారు. సుమారు 70 మందికి కౌన్సిలింగ్ చేసి వారి సొంత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. మానసిక పరిస్థితి బాలేక బెగ్గింగ్ చేస్తున్న వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని చెప్పారు. భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత లేబర్ ఆఫీసర్, మెడికల్ డిపార్ట్మెంట్ అందరం కలిసి జాయింట్ గా స్పెషల్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. వేములవాడ టెంపుల్ ప్రాంతంలో ఇక్కడ మేము అబ్జర్వ్ చేసినప్పుడు చాలా మంది ఓల్డ్ పీపుల్ బెగ్గింగ్ మీద చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పిల్లలు బెగ్గింగ్ మీదనే ఉన్నారు. సో వీళ్ళందరినీ దాదాపు ఒక 70 మందిని మేము వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళతోటి ఇండివిజువల్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళది ఒక్కొక్కరితో ఒక్కొక్క దీనగాథ కనబడ్డది. ఒకరికేమో వాళ్ళ పిల్లలు వాళ్ళ కేర్ తీసుకోకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ టెంపుల్ దగ్గర బెగ్గింగ్ మీద డిపెండ్ అయి బ్రతుకుతున్నారు. కొంతమంది ఎవరు లేరు, కొంతమంది పెళ్లిళ్ళు కాలేదు, కొంతమంది పిల్లలు కాలేదు, ఓల్డ్ ఏజ్, వాళ్ళకి ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం వల్ల ఇంకా వేరే ఛాన్స్ లేక ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. చాలా మంది వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు సార్, ఇక్కడ వచ్చి మేము దేవునికి అని నమ్ముకొని వచ్చినాము, ఇక్కడనే ఉండిపోయినాము. సో ఇక మేము వాళ్ళని వీళ్ళని అడుక్కొని బతుకుతున్నామని చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క టోటల్ అడ్రస్లన్నీ ఆ 70 మంది యొక్క టోటల్ అడ్రస్లన్నీ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆధార్ కార్డులు కూడా తీసుకున్నాము. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను పిలిపించి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అందులోకి వెళ్ళి ఒక 4 పేషెంట్గా ఉన్నారు. ఒక ఆమెను టీబీతో సఫర్ అవుతున్నది. ఆమె కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆల్రెడీ నోట్ చేసుకుని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. ఇద్దరేమో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటున్నారు. ఆపరేషన్ స్మైల్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత లేబర్ ఆఫీసర్, మెడికల్ డిపార్ట్మెంట్ అందరం కలిసి జాయింట్ గా స్పెషల్ ఆపరేషన్ వాళ్ళు ఇలాగా వాళ్ళు బట్టలు ఇప్పుకొని వేములవాడలో మేము ఇన్ని రోజులు ఉన్నాం, ఎక్కడ మేము బట్టలు ఇప్పుకొని తిరిగి డాన్స్ కూడా లేదు. చాలా మంది చాలా దేశాల నుంచి, చాలా జిల్లాల నుంచి, చాలా ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు చేసే పనికి మేము కూడా ఇక్కడ ఉండడం బట్టి మమ్మల్ని కూడా మాకు చిన్న చూపుగా చూస్తున్నారు. దయచేసి మమ్మల్ని ఎవ్వరు అనుకూడదని కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి కావాల్సింది ఏంటంటే మాకు ఉండడానికి ఒక ఇల్లు కావాలి. నెక్స్ట్ ఇంకా మాకు బతకడానికి ఒక మంచి ఉద్యోగం, చిన్న జాబ్, ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు, నాన్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్న వాళ్ళకి జాబ్లు ఇవ్వండి, నాన్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్న వారికి పింఛన్లు అన్నట్టు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఏ ఉద్యోగాలు చేయలేదు. ఆమె స్టడీ ఫంక్షన్ అలాంటి కొంతమందికి పింఛన్ రూపంలో ఇవ్వండి, మేము ఎందుకు ఆశిస్తామండి. ఇంకొకటి ఇక్కడ సార్లు ఏంటంటే మీరు మారండి అంటున్నారు. మేము మారుతాం కానీ వీళ్ళు ఈ మాట్లాడుతున్నారు, ఇక్కడ వరకే మాట్లాడుతున్నారు. కానీ తర్వాత ఆధార్ కార్డు కోసం వెళ్తే అక్కడ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళ రేషన్ కార్డు కోసం వెళ్తే అక్కడికి వెళ్తే పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఇలాగా వాళ్ళు. నా పేరు వచ్చేసి హర్షిత్ అండి. నేను 12 సంవత్సరాల కిందట నేను ఒక ఆడ రూపంలో ఉండి, నాకు చిన్న వయసులో ఉండే ఒక అమ్మాయిలా కావాలని అందరిని వదులుకొని, అమ్మ నాన్న అందరూ వదులుకోవడం ఏంటి అని మీరు అనొచ్చు. అందరు ఎందుకు వదులుకుంటానంటే చిన్న వయసులో నుండి అమ్మ నాన్న మా విద్య తీసుకున్నారు, మాలోనే ఉండకుండా చేస్తున్నారు, మేము సమాజంలో కలవకుండా చేస్తున్నారు అనేసి మా అమ్మ వాళ్ళని బయట వేయడం ఎందుకనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి మేము బయటకు వచ్చేసి మాకు తోచిన మా గురువులు, మా పెద్దవాళ్ళు వాళ్ళందరి దగ్గరకు ఉండేసి మేము ఆడుకొచ్చి మేము ఉండేది ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బతకడానికి వచ్చామండి. ఇక్కడ ఉన్న ప్రతి యాత్రికుడు, ప్రతి భక్తులను మేము ఏమి ఇబ్బంది పెట్టకుండా 10, 5 అలా ఆడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దవి ఇక్కడ సార్ వాళ్ళు అందరూ ఉండి మీరు ఆ యాత్రికులని అయినా ఎవరైనా ఇబ్బంది చేస్తున్నారంట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బతకడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రూపాయి కావాలంటే ఎవరినో ఒకరిని ఆశించాలంటే ప్రతి ఒక్క భక్తుల దగ్గర 10వ పరకు అడుక్కొని మేము వేములవాడ 30 మంది ట్రాన్స్జెండర్స్ ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఉండడానికి మాకు రూమ్ ఇవ్వాలంటే ప్రతి ఓనర్ అయినా సరే 5,000 అడిగే కాడ 10,000 అడుగుతాను, 10,000 అడిగే కాడ 20,000 అడుగుతాను. ఎందుకంటే మీరు